ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం దాడి తీవ్ర ఉద్రిక్తత అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఈ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిత్యం కలిసిమెలిసి ఉండేటువంటి ప్రజలు పార్టీల పరంగా విడిపోయి తన్నుకొని పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా వరంగల్ జిల్లా 3వ విడత పోలింగ్ సంబంధించి ముందే ఇదే తరహా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నరావుపేట మండలం చెరువుకొమ్మ తండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య అర్ధరాత్రి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రెండు ప్రధాన పార్టీల శ్రేణులు పరస్పరం దాడి చేసుకోవడం తండాలో ఉద్రిక్తత పెరిగిందనమాట. అర్ధరాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ ఈ తండాలో ఇక మనకు 3వ విడత పంచాయతీ పోలింగ్ జరగనుండా అభ్యర్థులు పార్టీల మద్దతుదారు విజయం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల కార్యకర్తలు ఎన్నికల వ్యూహాలపై చర్చించుకుంటున్న సందర్భంలో మాటా పెరిగి చిన్నగా మొదలై ఈ వాగ్వాదానికి క్షణంలో పెద్ద గొడవగా మారి పరస్పరం దాడులకు దారితీసింది. ఇరు వర్గాల విచక్షణ రహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. ఇక మాటా పెరిగి పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు. ఈ పరస్పర దాడిలో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థులు తమ విజయాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారనడానికి ఈ ఘటన ఉదాహరణ అని ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే ఈ తరహా ఏదైతే సింహ గ్రామాల్లో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంది అనమాట. ఈ ఘర్షణతో చెరువు కొమ్మ తండాలో ఒకసారిగా భయాందోళన నెలకొన్నాయన్నమాట. ఇక గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు. అయితే ఈ ఘర్షణ గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తలను నియంత్రించేందుకు తండాలో భారీగా పోలీసులు బలగాలు మోహరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరుత్థానం కాకుండా ఉండేందుకు గ్రామం పికెటింగ్ ఏర్పాటు చేశారు. గొడవకు కారణమైన ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన ఎన్నికల నిబంధన ఉల్లంఘన, దాడికి పాల్పడడం వంటి అంశాలపై